గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ ఒక్క లైన్ చాలు కదా చరణ్ అభిమానులు సంబరాలతో బీభత్సం చేయడానికి. RRR తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్, నేషనల్ క్రష్ గా ఎదిగిన రష్మిక ఇద్దరు ఇప్పటికే సినిమా చేయాల్సింది. కానీ ఎవరి ప్రాజెక్టులు వాళ్ళు బిజీగా ఉండడంతో ఈ కాంబో సాధ్యం కాలేదు. కానీ త్వరలో సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న సినిమాకు ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తుంది. పుష్ప 2 విజయం తర్వాత రష్మిక మరో ఘన విజయాన్ని చావా సినిమాతో అందుకుంది. త్వరలో సల్మాన్ ఖాన్ తో చేయబోతున్న సికిందర్ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోతున్న సినిమాలో ఆమె ఫీమేల్ లీడ్ గా చేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలంటే చాలు రష్మిక ఉండాల్సిందే అన్న మాట ఇప్పుడు కామన్ గా వినిపిస్తుంది. అంతగా ఈ భామ లక్కీ సింబల్ గా మారిపోయింది. ఆమె ఉంటే చాలు విక్టరీ ఖాయమని, వందలు వేల కోట్లు నడుచుకుంటూ వచ్చేస్తాయని నమ్మకం సినిమా వర్గాల్లో బలంగా మారిపోయింది. అందుకే రష్మిక కాల్ షీట్లు ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారాయి. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరైన సినిమా పడితే చాలు ఆయన రేంజ్ రీసౌండ్ లో ప్రపంచ వ్యాప్తంగా వినిపించడం ఖాయం. RRR తో చరణ్ సాధించిన వరల్డ్ వైడ్ గుర్తింపు అలాంటిది. ఎమోషనల్ సీన్ లైన్లు, డాన్స్లు, ఫైట్లు ఈ మధ్య సునాయాసంగా ఇరగదీస్తున్నాడు చరణ్. తండ్రికి తగ్గ తనయుడిగా కాకుండా తండ్రిని మించిన తనయుడిగా ఎప్పుడో నిరూపించుకున్నాడు. అలాంటి చరణ్ తో నేషనల్ క్రష్ అయిన రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. బ్లాక్ బస్టర్ కాకుంటే ఇంకేమవుతుంది. అందుకే ప్రపోజల్ లెవెల్లోనే ఈ న్యూస్ సెన్సేషన్ అవుతుంది. అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూసేలా చేస్తుంది. గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ నుంచి బయటపడే పనిలో ఉన్న చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. విలేజ్ స్టోర్ బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆ తర్వాత సినిమాగా సుకుమార్ తో రెడీ అయిపోతున్నాడు. స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో సుక్కు బిజీగా ఉన్నాడు. పుష్ప 1, పుష్ప 2తో 5 ఏళ్ల పాటు జర్నీ చేసిన సుక్కు చరణ్ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అదే విషయం లీక్ రూపంలో బయటకు వచ్చింది. మెగా అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో గానీ చరణ్, రష్మిక ఇద్దరిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఆరాటం అయితే ఫ్యాన్స్ నుంచి పెరిగిపోయింది.